ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను భారతి. జీవనశైలి మారుతుంది, ఆలోచన స్వభావం కూడా మారుతుంది. వాటితో పాటు సంబంధాల స్వరూపం కూడా మారుతుంది. మారుతున్న జీవనశైలిలో సంబంధాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సుమన్ టీవీ ఎడ్యుకేషనల్ CEO, అలాగే సోషల్ ఇంజనీర్ డాక్టర్ నీలిమ ఆర్య గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, వెల్కమ్. హాయ్ భారతి, హౌ ఆర్ యూ? సో ఇవాళ ఐఎమ్ గుడ్ మ్యామ్ యాక్చువల్లీ. సో ఇవాళ ఒక మంచి డిస్కషన్ చేద్దామని చెప్పేసి మంచి టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఐఎమ్ ఆల్సో వెరీ క్యూరియస్, ఏం టాపిక్ పట్టుకొచ్చే వాళ్ళని. ఏదో సంబంధాలు శైలి. ఎగ్జాక్ట్లీ. మారుతున్న జీవన శైలికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా మందికి తెలుసుకోవాలి అని ఉంటుంది, కొంతమంది నేర్చుకోవాలి అని అనుకుంటారు. కాబట్టి మీ అనాలిసిస్ మా ప్రేక్షకులకి. జీవన శైలి ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. బట్ మీరు చెప్పిన ఇంట్రొడక్షను అండ్ మారుతున్న జీవన శైలిలో మానవ సంబంధాలు, నేను అనుకోవడం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైఫ్ స్టైల్ చేంజెస్. మా అమ్మమ్మ ఒక రకంగా ఉండేవాళ్ళు, మా అమ్మ ఒక రకంగా ఉండేవాళ్ళు, నేను ఒక రకంగా ఉన్నా. మై డాటర్ విల్ లివ్ అండ్ ఇట్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ విత్ జనరేషన్స్. బట్ ప్రయారిటీస్ మారని అని అనుకుంటున్నాను. బికాస్ వీఆర్ ఇన్ ఎ డిఫరెంట్ జనరేషన్. మనకి పొద్దున్న లెగవంగానే ప్రతిరోజు యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. నీకు సోషల్ మీడియాకి టైం ఉంటుంది, ఆఫీస్కి టైం ఉంటుంది, రకరకాల నీ ఫ్రెండ్స్కి టైం ఉంటుంది, నీ షాపింగ్కి టైం ఉంటుంది. సో యూ హ్యావ్ ప్రయారిటీస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. నీకు ఏది ఇంపార్టెంటో నువ్వు అది చేస్తావు ఫస్ట్ కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. బట్ మనం మాట్లాడే డిస్కషన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద సర్వే, అంటే అవుట్ ఆఫ్ 10 ఎక్కువ మంది దేనికి మొగ్గు చూపుతున్నారో దాన్నే మనం వీ కన్సిడర్ యాజ్ ఇది ఫైనల్గా సొసైటీలో ఇది జరుగుతుంది అని మనం చెప్తాం. సో వీ డిపెండ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద పీపుల్. సో ఏంటంటే వాట్ ఐ ఫీల్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ అబౌట్ ప్రయారిటీస్. జనాల ఆలోచన విధానం, వాళ్ళ ప్రయారిటీస్ మారినాయి. ఒకప్పుడు నాకు ఇల్లే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ఒక 3rd ప్లేసో 4th ప్లేసో 5th ప్లేసో వస్తుంది. I mean, work is the first place. Exactly. So it all depends on priorities, Papa. Okay. So basing on priorities, I say that only priorities have changed the lifestyles. Lifestyles marna, priorities are important antani. Okay. So present generation relationships ni ela చూడాలి అని అంటారు. ఎందుకు ప్రెజెంట్ జనరేషన్స్? మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? కొంచెం పాతకాలంలో సమ్ సార్ట్ ఆఫ్ బెటర్, బట్ దిస్ జెన్జీ జనరేషన్కి మీరేం లేదు, నేను అసలు వీళ్ళనే సపోర్ట్ చేస్తాను. బికాస్ దే ఆర్ ఓన్లీ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు రిలేషన్షిప్స్. వీళ్ళే మానవ సంబంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ మై ఒపీనియన్. ప్రాబబ్లీ రాబోయే రోజుల్లో సర్వే కూడా అదే చెప్తుందేమో. సో ఏం అడిగారు మీరు క్వశ్చన్? జెన్జీ వాళ్ళకి రిలేషన్షిప్స్ ఎలా చూడాలి అని అంటారు, ఎలా మెయింటైన్ చేసుకోవాలి? దేర్ ఆర్ మిక్స్డ్ ఒపీనియన్స్. ఇప్పుడు మనం ఈ జనరేషన్ ఇలా చెప్తుంది, ఆ జనరేషన్ ఇలా చెప్తుంది అని మనం, బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ 18 to 25 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనరేషన్ Z. సో దీంట్లో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 18 ఏళ్ళు అనుకుందాం, 19 ఏళ్ళు అనుకుందాం, 20 ఏళ్ళు అనుకుందాం. మానవ సంబంధాలు అనేది ఏజ్ని బట్టి నీకు మైండ్ మారుతూ ఉంటుంది. సో యూ కెనాట్ కన్ఫైన్ ఈ జనరేషన్ మొత్తం ఇలానే ఆలోచిస్తుందని నువ్వు నేను కూర్చొని ఇక్కడ డిసైడ్ చేయలేం. సో ఇట్ ఈజ్ లైక్ మిక్స్డ్ ఒపీనియన్స్. కొంతమందికి దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రెస్పెక్ట్ అండ్ ఒపీనియన్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ కల్చర్. కొంతమంది దే మైట్ అడాప్ట్ వెస్టర్న్ కల్చర్, మనం ఇలా కాదు అని. సో నేనేమంటానంటే వాట్ ఎవర్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ యాన్సిస్టర్స్ ఏదైతే చేస్తున్నారో అది 50% అందరం ఫాలో అవుతాం. ఇప్పుడు దట్ ఈజ్ వాట్ వీ ఇన్హెరిట్ ద క్వాలిటీస్. ఇన్హెరిటెన్స్ క్వాలిటీస్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మా అమ్మమ్మ మా తాతయ్య ఎలా ఉన్నారో, మా అమ్మ మై డాడ్ ఎలా ఉన్నారో, మీ అండ్ మై పార్ట్నర్ అండ్ మై చిల్డ్రన్. సో దే ఫాలో. ఇంట్లో మనం అదే చూస్తాం కాబట్టి 50% మనం అవే ఎక్వైర్ చేస్తాం. మిగతా 50% నీకున్న ఇన్హెరిటెడ్ క్వాలిటీస్ని బట్టి నువ్వు నీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఎక్వైర్ చేసేది, సొసైటీ నుంచి ఎక్వైర్ చేసేది, నీ వర్క్ ప్రొఫెషన్లో ఎక్వైర్ చేసే క్వాలిటీస్, ఇవన్నీ కలిపి 100% అవుతాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అదర్ 50%. సో వీ కెనాట్ జస్ట్ సే స్టాంప్ వేసి ఇప్పుడున్న జనరేషన్కి ఈ ఒపీనియన్స్ ఉన్నాయని మనం ఖచ్చితంగా చెప్పలేం. కమిట్మెంట్, ఇంతకుముందు ప్రేమలో పెళ్లిలో ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంటేనే దాంట్లో ఒక స్టెప్ వేయాలి అని అనేవారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కమిట్మెంట్ అంటే ఎలా చూస్తున్నారు అని అంటారు. అసలు వాట్ ఈస్ కమిట్మెంట్? నా క్వశ్చన్ ఇది. మీకు ఈ మధ్య కొత్తగా పెళ్ళైంది కదా, అసలు వాట్ ఈస్ కమిట్మెంట్? మీరేమంటారు కమిట్మెంట్ అంటే?
ఇద్దరూ కలిసిమెలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అనేది, ఆ కమిట్మెంట్ అనేది మీ ఇద్దరికి ఉంటేనే ఫర్దర్గా స్టెప్ తీసుకోండి అనేది నా పర్సెప్షన్లో నావే. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? కమిట్మెంట్ అంటే ఇంతకు ముందు ఇలా చూసేవాళ్ళు, బట్ ఎలా చూసేవాళ్ళు? ఇప్పుడు చెప్పాను కదా, ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని అదే డెసిషన్ మీద ఇద్దరికి నచ్చినా నచ్చకపోయినా ఒకప్పుడు మనం నాట్ లైక్ దట్, నచ్చి కలిసి ఉండాలి అని అనుకుంటేనే స్టెప్ వేయండి అని చెప్పి సర్దుకుపోయేలా కలిసి ఉండాలి అంటేనే స్టెప్ వేయండి. అంటే మధ్యలో నచ్చకపోతే కమిట్మెంట్ బ్రేక్ కలిసి ఉండాలి, అర్థం చేసుకొని ఉండాలి. ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై క్వశ్చన్. మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఒకప్పుడు కమిట్మెంట్ ఇలా ఉండేది, ఇప్పుడు కమిట్మెంట్ ఏంటి? అసలు నా క్వశ్చన్ ఏంటంటే, టు ద సొసైటీ వాట్ ఈస్ కమిట్మెంట్ టు యూ? ఎవ్రీబడి కీప్స్ దేర్ ఓన్ డెఫినిషన్ ఫర్ కమిట్మెంట్. మీకు సంబంధించినంత వరకు కమిట్మెంట్ ఏంటి? ఇద్దరు కలిసి, దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని ట్రావెల్ చేస్తూ వెళ్తే మధ్యలో నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అని మీరు అన్నారు. నాట్ లైక్ దట్, ఐ డోంట్ సే దట్. వాట్ ఐ సెడ్ మీన్స్ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి, అర్థం చేసుకొని ఉండాలి అనేది నా పాయింట్. సో దెర్ ఈస్ ఎ పాయింట్ కాల్డ్ అండర్స్టాండింగ్. సో కమిట్మెంట్ అనే వర్డే చాలా పెద్ద వర్డ్ ఇన్ ఎ డిక్షనరీ వాట్ వీ హ్యావ్. కమిట్మెంట్ ఒకళ్ళకి ఒకళ్ళు ప్రామిస్ చేసుకునే ఒక ఒపీనియన్, ఒక ప్రామిస్ అది. సో వెన్ యూ ప్రామిస్, వెన్ యూ యాక్సెప్ట్ ఎ పర్సన్, సో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్, యూ నీడ్ టు ట్రావెల్ అనేది ఒకప్పుడు మాట, మీరు చెప్పింది రైట్. బట్ ఇప్పుడు ఎలా ఉంది వీళ్ళకి కమిట్మెంట్ అంటే, ఒకప్పుడు మ్యారేజ్ ఈజ్ ఎ కమిట్మెంట్. యూ అండర్స్టాండ్? దట్ ఈజ్ వాట్ మన పెద్దోళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే, పెళ్లి చేస్తే వీళ్ళు కమిటెడ్గా సంతకాలు పెట్టుకొని దండలు మార్చుకొని తాళి కట్టుకొని 7 అడుగులు వేసి అది కమిట్మెంట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు వై వీఆర్ సీయింగ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్? బికాస్ నౌ ద మీనింగ్ ఆఫ్ కమిట్మెంట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రయారిటీస్, లైఫ్ స్టైల్, చాయిసెస్, ఆప్షన్స్, ఆపర్చునిటీస్. సో కమిట్మెంట్ మీనింగ్ మారిపోయింది. సో అది ఎందుకు మారింది అనే దానికి దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, అది మీరు నేను డిసైడ్ చేసే విషయం కాదు. బట్ కమింగ్ టు దిస్ జనరేషన్, బికాజ్ నా వరి ఎప్పుడు కూడా కమింగ్ జనరేషన్స్ మీదే ఉంటుంది. గడిచినవి గతించినవి మనం చరిత్రలో చదువుకుంటాం. మనకి బుద్ధి బుర్ర ఉంటే వాటిల్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ తీసుకొని రిలేషన్షిప్ని మనం బ్యూటిఫుల్గా ఎలా చేసుకోవాలి అనేది మన పేరెంట్స్ ఏం చెప్పారు, మన యాన్సిస్టర్స్ ఏం చెప్పారు అనేవి తీసుకొని మన లైఫ్లో అప్లై చేస్తే బాగుంటుంది, నెగిటివ్ వదిలిపెట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా ఐ థింక్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కమిట్మెంట్స్. వాళ్ళకు కూడా ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ కాదు. నేను అబ్జర్వ్ చేసిన మై రీసెర్చ్, నన్ను పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి, దే వాంట్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి కమిట్మెంట్ అంటే ఏంటంటే బాధ్యత. దే వాంట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డెసిషన్. నిర్ణయము, బాధ్యత అనేది వాళ్ళకి కమిట్మెంట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మ్యారేజ్. దే డోంట్ సీ ద మ్యారేజ్ యాజ్ ఎ కమిట్మెంట్. యా, ఓకే. రిలేషన్షిప్స్లో ఫ్రీడమ్, రెస్పాన్సిబిలిటీ రెండిటి పాత్ర ఏమిటి? ఫ్రీడమ్ అనేది ఉండాలి, ఫ్రీడమ్ కంటే ఎక్కువ బాధ్యత ఉండాలి అని నేను అనుకుంటాను. బికాస్ యు ఆర్ అడాప్టింగ్ సంబడి. ఇప్పుడు మీరు ఒక 20-25, ఒకప్పుడు వెన్ ఐ గాట్ మ్యారీడ్ వే బ్యాక్ 25 years or 30 years, అప్పుడు అమ్మాయికి 22 ఏళ్లకో 23 ఏళ్లకో 25 ఏళ్లకో పెళ్లి చేయాలి. సో అప్పుడు యూ గెట్ ఎ పార్ట్నర్ ఇన్ యువర్ లైఫ్. సో దట్ మీన్స్ నీ 25 ఏళ్ల జీవితం నీ పేరెంట్స్తో గడిపి 25-26 నుంచి త్రూ అవుట్ యువర్ లైఫ్ యు ఆర్ గోయింగ్ టు షేర్ యువర్ లైఫ్ విత్ సంబడి ఎల్స్. సో యు ఆర్ అడాప్టింగ్ సంబడి, సమ్ హ్యాబిట్స్, సమ్ పర్సనాలిటీ ఇన్ యువర్ లైఫ్, రైట్? సో అది నేను బాధ్యత అని అనుకుంటాను. సో బాధ్యతతో కూడిన ఫ్రీడమ్ ఉంటే బాగుంటుంది. సో వెన్ దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ అండ్ యూ ఓన్లీ ఎయిమ్ ఫర్ ఫ్రీడమ్, దెన్ డెఫినెట్లీ దట్ రిలేషన్ విల్ నాట్ స్టాండ్. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే త్రూ ది సోషల్ మీడియా ఆర్ బుక్స్ ఆర్ లాస్ వాట్ దే ఆర్ టెల్లింగ్, నీకు ఈ రైట్స్ ఉన్నాయి, నీకు ఈ హక్కులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏదైనా చేయి. హక్కులు ఉన్నాయి కాదని నేను అనట్లా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ విత్ హక్కులు? వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ యువర్ రైట్స్? You want to make your relationship sweet and happy and peaceful, right? If you want peace in a relationship, you think the other way around. You have your rights with responsibility. Definitely, I think, you'll find peace in the relationship. Okay. సంబంధాల్లో హక్కులు, బాధ్యతలు రెండింటినీ సమానంగా చూడాలి అని అంటారా? Yeah, of course. See, that's what I said. The primary concern, if you ask me Neelima mantra, it is responsibility comes first. When you have responsibility, forget about your partner. నేనే నేను త్యాగం చేయమనట్లా. డోంట్ సాక్రిఫైస్. యువర్ బ్రాటప్ ఈజ్ డిఫరెంట్, యువర్ పార్ట్నర్స్ బ్రాటప్ ఈజ్ డిఫరెంట్. యూ కమ్ ఫ్రమ్ 2 different families అండ్ యు ఆర్ కమింగ్ టు నర్చర్ ఎ ఫ్యామిలీ విత్ యువర్ బోత్ క్వాలిటీస్. సో దట్ మీన్స్ అంటే బేసికలీ నీకు అవతల వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. వెన్ యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్, ఇప్పుడు
నీ పార్ట్నర్ పేరెంట్స్ని నువ్వు ఎందుకు ప్రేమిస్తావు? బికాస్ యూ లవ్ యువర్ పార్ట్నర్, యూ రెస్పెక్ట్ యువర్ పార్ట్నర్, యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ పార్ట్నర్. ఆటోమేటిక్గా నీకు అతని మీద ఇంట్రెస్ట్ ఉంటే నీకు వాళ్ళ పేరెంట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళ మావలు అత్తలు వాళ్ళ చుట్టాలందరూ వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా? బేసికలీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ పార్ట్నర్ ఓన్లీ, వెన్ యువర్ పార్ట్నర్ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ యూ ఓన్లీ, నీ పేరెంట్స్ని అతను ఎలా ఇష్టపడతారు, మీరు అతని పేరెంట్స్ని మీరు ఎలా ఇష్టపడతారు? సో దిస్ ఈజ్ వాట్ వేర్ యూ నీడ్ టు క్రాక్. సో ఫర్ మీ నీలిమా మంత్ర ఈజ్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ ఫస్ట్. ఇంట్రెస్ట్ ఉంటే బాధ్యత తీసుకో. ఆటోమేటిక్గా నువ్వు బాధ్యత తీసుకొని నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీడమ్ అదే ఓపెన్ అయిపోతుంది. దట్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ కెనాట్ క్రాక్. ఇన్ ఎ రిలేషన్షిప్ ఒక ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేది ఆ ఇద్దరికే తెలుసు. ప్రపంచం అంతా జడ్జ్ చేస్తుంది. ఒక 4 గోడల మధ్య ఒక ఇద్దరు సంసారంలో ఒక ఇద్దరు రిలేషన్షిప్లో ఏం జరుగుతుందనేది వాళ్ళిద్దరికే తెలుసు. ఎయిదర్ ద గర్ల్ హ్యాస్ టు టెల్ యూ ఆర్ ఎ బాయ్ హ్యాస్ టు టెల్ యూ. యూ కెనాట్ జస్ట్ మేక్ యువర్ ఓన్ ప్రెడిక్షన్స్ ఇన్ ఎ రిలేషన్షిప్. ప్రజెంట్ తరం ఒక సంబంధాన్ని లాంగ్ టర్మ్లో చూస్తుందా లేదంటే తాత్కాలిక సంబంధంగా భావిస్తుంది అని అంటారు? ప్రజెంట్ జనరేషన్ అయితే లాంగ్ టర్మ్లోనే చూస్తుందని నేను అనుకుంటాను. యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రీవియస్ జనరేషన్సే షార్ట్ టర్మ్ రిలేషన్స్కి వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. బికాస్ దిస్ ఈజ్ బికాస్ టూ మచ్ ఆఫ్ ఆప్షన్స్. ఒకప్పుడు మీకు ఈ ఇంటర్నెట్ లేదు, ఫోన్స్ లేవు, ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు అండ్ ఐఫోన్స్. ఐ మీన్ యూ డోంట్ హ్యావ్ దిస్ ఎక్స్పోజర్ లేదు బేసికలీ. సో యువర్ సర్కిల్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రదర్ ఉన్నాడు, అతని ఫ్రెండ్స్ వస్తేనే మీరు చూసేవాళ్ళు కదా. సో అబ్బాయిలకి నీకు ఎక్స్పోజర్ ఎక్కడుండేది? సో ఓన్లీ యువర్ బ్రదర్స్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ క్లాస్మేట్స్, ఈ రెండే మీకు ఆప్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అనుకోండి, ఓన్లీ వాళ్ళ చెల్లిలో అక్క ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే చూసేవాడు, లేదంటే అతని క్లాస్మేట్స్ని చూసేవాడు, లేదా ఇళ్ళ పక్కన వాళ్ళని చూస్తాడు. ఇదే అతనికి ఉన్న సర్కిల్. వేర్ ఈస్ హిజ్ ఎక్స్పోజర్? హిజ్ ఎక్స్పోజర్ ఈజ్ ఓన్లీ హిజ్ సిస్టర్స్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయిలు ఎవరు బాగున్నారు ఏంటనేది మనకి పాత సినిమాల్లో చూపించేవాళ్ళు కదా, వాళ్ళ చెల్లెళ్ళు లేదా క్లాస్మేట్స్లో ఎవరో ద బెస్ట్ చూస్ చేసుకోవాలి, లేదా ఇళ్ళ పక్కన వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, పైన ఎవరున్నారు. సో ఇదే. బట్ ఇప్పుడు ఎక్స్పోజర్ ఏంటి? వన్స్ యూ ఓపెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పోజర్. యూ కెన్ సీ సో మెనీ గర్ల్స్, సో మెనీ బాయ్స్. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ డేటింగ్ సైట్స్ ఆల్సో, టిండర్, బంబుల్, ఇంకా చాలా వచ్చినాయి నాకు తెలిసి నేను చెప్పాను. సో ఇప్పుడు డేటింగ్ సైట్స్లోకి వెళ్ళిన డేటింగ్ నో దట్స్ ఓకే వై. సో ఈవెన్ డేటింగ్ సైట్స్లోకి వెళ్ళినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి రిజిస్టర్ ఇన్ ఏ డేటింగ్ సైట్, దిస్ ఇస్ మై క్వశ్చన్ టు ఆల్ ద youngsters. You are in a dating site. For example, one ex-boy is on dating site. He will get connected to a girl. Okay. ఆ అమ్మాయి ఇతని కోసం ఉందా? No. ఇతను కాకపోతే ఇంకొకడు. But how do you feel that there are soulmates? They have choices. And this girl is not in that dating site or in social media or Instagram or Facebook or Twitter or whatever platform you are calling. You are not connecting. You are just randomly connecting to people. Your opposite sex, okay, to some attraction. It is not your soulmate. ఇప్పుడు మేబీ అది సోల్మేట్గా టర్న్ అవుట్ అవుతుందంటే దట్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. ఓకే, సోషల్ మీడియాలో అయ్యే రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయని నేను పర్సనల్గా అనుకోను. బికాస్ ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్, దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ దెమ్ పర్సనల్లీ, దే ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇఫ్ దే ఆర్ రెస్పాండింగ్ టు యూ, దే విల్ రెస్పాండ్ టు ఎవ్రీబడి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై పర్స్పెక్టివ్. ఓకే మ్యామ్, రిలేషన్షిప్స్లో చిన్న సమస్యలు కూడా పెద్దగా మారుతున్నాయి. ఎందుకు అని అంటారు? పెద్ద విభేదాలుగా మారి. బికాస్ దెర్ ఆర్ నో మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్. వీఆర్ ఆన్ ఇన్ ఎ డిజిటల్ లైఫ్ స్టైల్. ఒకప్పుడు ట్రెడిషనల్ ఫ్యామిలీస్, దెన్ కమ్ టు న్యూక్లియర్ ఫ్యామిలీస్, నౌ ఇట్ ఈస్ డిజిటల్ ఫ్యామిలీస్. వీఆర్ ఇన్ డిజిటల్ ఫ్యామిలీస్. సో దట్స్ వై దీస్ ఆల్ హ్యాపెనింగ్. ఆబ్వియస్లీ సి, ఏదైనా కూడా ఏ విషయమైనా నువ్వు కూర్చొని మాట్లాడితే సార్ట్ అవుట్ అవుతుంది. నువ్వు మాట్లాడాలి కదా. వెన్ యూ డోంట్ టాక్, దానికంటే ఫస్ట్ యూ గెట్ ఎ 3-letter వర్డ్ EGO. When it comes, నేను ఎందుకు మాట్లాడాలి? ఐఎమ్ ఆల్సో earning 1 lakh, హీఈస్ ఆల్సో earning 1 lakh. నేను సేమ్గా ఎర్న్ చేస్తున్నాను. ఐ ఆల్సో హ్యావ్ ఈక్వల్ మెంటల్ అప్. ఫర్గెట్ అబౌట్ ఆల్ దట్. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ ప్రొఫెషనల్ క్లాక్, ఫ్యామిలీ క్లాక్, పేరెంటల్ క్లాక్. ఇన్ని క్లాక్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఫీమేల్ లైఫ్లో. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. ఐ డోంట్ నో వాట్ మెన్ టాక్స్. యూ నీడ్ టు ఇంటర్వ్యూ అనదర్ మేల్ పర్సన్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ అ ఉమెన్, హౌ మచ్ ఎవర్ యూ అచీవ్ ఇన్ యువర్ లైఫ్, you are secondary in this male dominating society. Number 1, because నేను దీన్ని బాగా నమ్ముతా. నువ్వు ఎంత బలంగా ప్రేమించినా, ఎంత బలంగా రిలేషన్షిప్లో వెళ్ళాలనుకున్నా, నీకు ఒక బలమైన మగాడు నిర్ణయం తీసుకోకుండా నువ్వేం చేయలేవు జీవితంలో. చేయగలవా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఐ విల్ డూ ఇట్. వితౌట్ అ మ్యాన్ ఇన్ ఎ రిలేషన్షిప్,
హౌ కెన్ యూ ప్రొసీడ్? నువ్వు చాలా గట్టిగా ప్రేమిస్తున్నావు అతన్ని, నువ్వు గట్టిగా ప్లాన్స్ చేసుకుంటావు in a relationship. Forget about your profession. Fine. In a relationship, you understood my question, right? Yeah. In a relation, because I'm giving you an I example. said about my profession. Forget about it. So much they're doing. Women are achieving bigger heights. But coming to a relationship, for a woman, how much ever she's competent, how much ever she's talented, when comes into a relationship, she's always a secondary పర్సన్ ఇన్ రిలేషన్షిప్. బికాస్ మన చరిత్ర కానీ మన నేచర్ కూడా ఎలా క్రియేట్ చేసింది అంటే, ఫస్ట్ ఇఫ్ యూ టేక్ స్టోరీ ఫ్రమ్ బైబిల్, యాడమ్ అండ్ ఈవ్, గాడ్ క్రియేటెడ్ యాడమ్ ఫస్ట్ టు గివ్ హిమ్ అ కంపెనీ, టు గివ్ హిమ్ అ పార్ట్నర్. అతన్ని రిబ్లో నుంచి తీసి ఈవ్ని క్రియేట్ చేశారు. సో విమెన్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ. ఆ విషయం మనం యాక్సెప్ట్ చెయ్యాలి. Because I definitely surrender this to you. If you start ఎంత బలంగా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా లేదు నా ఇల్లు ఇలానే ఉండాలి, నా రిలేషన్ ఇలానే ఉండాలి అని నువ్వు ఎన్ని డెసిషన్లు తీసుకున్నా, అన్లెస్ యూ గెట్ అన్ ఈక్వల్ పార్ట్నర్ అండ్ ఎ స్ట్రాంగ్ పార్ట్నర్ రాకపోతే నీ ప్లాన్ సక్సెస్ అవ్వదు. అవుతుందా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే, అవ్వదు. సక్సెస్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మెన్ షుడ్ అండర్స్టాండ్. యూ షుడ్ హ్యావ్ యువర్ Bharati male version. Yes, Bharati is one female version. You should have Bharati male version. How do you get Bharati male version? Bharati male version, you need to nurture that relationship. When you nurture that relationship, you find peace in the house. You understood my point, what I'm saying? Yes. సంబంధాల్లో అంటే రిలేషన్షిప్స్లో క్యారెక్టర్ ఎంత ముఖ్యమైన అంశం అని అంటారు? Oh yes, it is very important. For me, అన్నిటికంటే అదే ప్రైమరీ. Character comes from your DNA, from your home. వాట్ యువర్ బ్రాటప్, నీ బ్రాటప్పే నీ క్యారెక్టర్. ఓకే, సో చాలామంది క్యారెక్టర్ అంటే నెగిటివ్గా చూస్తారు. ఫర్ మీ క్యారెక్టర్ ఈజ్ అ పర్సనాలిటీ. యువర్ పర్సనాలిటీ ఈజ్ యువర్ క్యారెక్టర్. ద వే హవ్ యూ టాక్, ద వే హవ్ యూ క్యారీ, ద వే హవ్ యూ వాక్, ద వే హవ్ యూ ఈట్, ద వే హవ్ యూ ట్రీట్ యువర్ ఫెలో బీయింగ్స్, ద వే హవ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సొసైటీ. దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ క్యారెక్టర్, పర్సనాలిటీ. క్యారెక్టర్ అనగానే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఏం జడ్జ్ చేస్తారంటే, క్యారెక్టర్ అంటే వీళ్ళు ఇలా. యూ అండర్స్టూడ్ వాట్ ఐమ్ ట్రైంగ్. నేను మాట్లాడేది మీకు అర్థం అవుతుంది కదా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్. నేను దాన్ని స్పెసిఫై చేయాలనుకోవట్లేదు ఇన్ కొటేషన్స్. సో ఫర్ మీ క్యారెక్టర్ ఈజ్ అ పర్సనాలిటీ. సో ఇన్ అ రిలేషన్షిప్ క్యారెక్టర్ ఈజ్ అ ప్రైమరీ థింగ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ 20-25 years ఆఫ్ యువర్ పేరెంటల్ బ్రాటప్, నీ ఫ్యామిలీ బ్రాటప్ నుంచి వస్తుంది అది. సో అదే క్యారెక్టర్ని నువ్వు ఎక్స్పోజ్ చేసినప్పుడు సొసైటీలో, సి పీపుల్ కీప్ టాకింగ్, దే హ్యావ్ దేర్ రైట్ టు స్పీచ్. నేను చెప్పాను కదా, దే కెన్ టాక్ ఎనీథింగ్. సో బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాట్లాడే వాళ్ళకి మాట్లాడేంత అవకాశం మీరు కల్పించాలి. ఫస్ట్ వాట్ ఎవ్రీ గర్ల్ హ్యాస్ టు లెర్న్, మాట్లాడే వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు నేర్చుకోవాల్సింది. అంటే నేను నేర్చుకున్నాను కాబట్టి దట్ మంత్ర అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ అలౌ పీపుల్ టు టాక్. ఎప్పుడైతే మీరు జనాల్ని మాట్లాడుకునేంత స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తారో మీ గురించి, మీరు ప్రశాంతంగా ఉంటారు. యూ విల్ హ్యావ్ పీస్. ఇఫ్ యూ స్టార్ట్ డిఫెండింగ్ ఆన్ ఎవ్రీ సింగిల్ స్టేట్మెంట్, నేను ఇలా కాదు, నేను అలా కాదు, నేను ఇలా ఎందుకు చేశాను, నేను అలా చేశాను, స్టాప్ డూయింగ్ ఆల్ దిస్. వెన్ యూ స్టాప్ డూయింగ్ ఆల్ దిస్, యూ విల్ హ్యావ్ పీస్ అండ్ యూ విల్ స్టార్ట్ పుట్టింగ్ యువర్ ఎనర్జీస్ టువర్డ్స్ సక్సెస్. సో ఎవరైతే మాట్లాడుతున్నారో క్యారెక్టర్ అయినా, బికాజ్ యూ ఆస్క్ మీ అబౌట్ ద క్యారెక్టర్, రిలేషన్షిప్లో ఇదే ఇంపార్టెంట్. బికాస్ పీపుల్ స్టార్ట్ అసాసినేటింగ్, పీపుల్ స్టార్ట్ జడ్జింగ్, పీపుల్ స్టార్ట్ అసాసినేటింగ్ యువర్ క్యారెక్టర్స్. ఇంకా రకరకాలుగా మాట్లాడతారు. మాట్లాడుకోనివ్వండి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, లెట్ దెమ్ టాక్. నో, ఎంతసేపు మాట్లాడతారు? 1 year, 2 years, 10 years, 20 years, లైఫ్ టైం అంతా వాళ్ళు మీ గురించి మాట్లాడుతానంటే, బ్రో యూ అచీవ్డ్ సంథింగ్ గ్రేట్, రియలీ యూ అచీవ్డ్ సంథింగ్ గ్రేట్. వాళ్ళంతా టైం అంతా వదిలేసి మీ గురించే మాట్లాడుతున్నారు ఇన్నేళ్లుగా అంటే, దిస్ ఈజ్ సంథింగ్ యువర్ అచీవ్మెంట్. తాలియా. ఓకే, సో లెట్ పీపుల్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏం పర్ఫామ్ చేస్తున్నావు, నీ క్యారెక్టర్ నీకేం నేర్పించింది, నీ పేరెంట్స్ నీకేం నేర్పించారు, నీ ఎడ్యుకేషన్ నుంచి నువ్వేం కల్టివేట్ చేసావు. సో డూ దట్. యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సొసైటీ, వాట్ యూ లెర్న్డ్ ఫ్రమ్ యువర్ బ్యాక్గ్రౌండ్. That is what, character is very important. Then comes everything next. Okay. సోషల్ మీడియా రిలేషన్షిప్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అంటే? బోల్డ్ అంత ప్రభావం చూపిస్తుంది. ఎంత కావాలో అంత. ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ వీ ఆల్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, వీ ఆల్ హ్యావ్ ట్విట్టర్ హ్యాండిల్స్, వీ ఆల్ హ్యావ్ ఫేస్బుక్ హ్యాండిల్స్. సర్ప్రైజింగ్లీ నేను వాళ్ళని డౌన్ గ్రేడ్ చేయట్లా. I mean, class 4 employees also,
దే హ్యావ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ఎస్ ఆర్ నో? ఎస్. యా, బికాస్ అంత అవేర్నెస్ వచ్చేసింది. బట్ దాంట్లో ఏమేం పోస్ట్ చేస్తున్నారు అవన్నీ నిజమేనా? నో. సో నెంబర్ వన్, వాట్ వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్, యువర్ సారో హ్యాస్ నో మార్కెట్, యువర్ హ్యాపీనెస్ హ్యాస్ నో మార్కెట్. నీ హ్యాపీనెస్కి మార్కెట్ లేదు, నీ ఇబ్బందులకి కష్టాలకి బాధలకు కూడా మార్కెట్ లేదు. రెండిటికి మార్కెట్ లేదు, అవి టైంపాసే. వెన్ దెర్ ఈజ్ నో మార్కెట్ ఫర్ బోత్ ఆఫ్ ద ఎమోషన్స్, దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్ ఇన్ ద సోషల్ మీడియా? ఇంపాక్ట్ ఉంది. బికాస్ నేను ఎందుకు సోషల్ మీడియా ఇంపార్టెంట్ అంటానంటే, కొంతమంది ఇప్పుడు నేను ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ నాలెడ్జ్, దెర్ ఆర్ సో మెనీ బిగ్ పీపుల్ అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి బిగ్ రీసెర్చ్ స్కాలర్స్ అనాలిసిస్ ఇస్తూ ఉంటారు. అనాలిసిస్ ఇస్తూ ఉన్నప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్స్ వీటన్నిటికీ పనికొస్తుంది, దాని అంతటికి వాడండి. సో మిగతాది సోషల్ మీడియాలో నేను మొన్న కూడా చెప్పాను, ఐ రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ సమ్ రెగ్యులేషన్స్ టు సోషల్ మీడియా. ఏది పోస్ట్ చేయాలి, ఏది పోస్ట్ చేయకూడదు. I mean, utter nonsense we are seeing in social media. And private, see, what is love, what is relationship? It is so private, right? It is such a divine thing. It is such a happy feeling. When two people are sharing some beautiful intimacy or some beautiful moments, why do you want to post it? Do you think there is a market for that? No. There is no market. ఇప్పుడు అలా చూడాలి అనుకుంటే దెర్ ఆర్ సో మెనీ సెలబ్రిటీస్ వేర్ దే కెన్ సీ కదా. నేటి యువత జీవన శైలిలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అని అంటారు? దట్స్ వాట్ నేను ఇందాక మీకు చెప్పిన క్వశ్చన్లో కూడా, ఇప్పుడున్న జనరేషన్ని అసలు మనం జడ్జ్ చేయలేం, ఇది చెయ్యాలి అనేది మనం చెప్పలేం. బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిసెస్ ఉన్నాయి. బికాస్ దిస్ జనరేషన్ ఫాల్స్ ఇన్ టు డిఫరెంట్ ఏజ్. 18 years జెన్జీఏ, 19 జెన్జీఏ, 20 జెన్జీఏ, 21 జెన్జీఏ, 22 జెన్జీఏ. 18లో ఉన్నప్పుడు నీకు నాకేమనిపించింది, మనం 18 ఏళ్ళప్పుడు మనకేమనిపించింది, 19 ఏళ్ళప్పుడు మనకేమనిపించింది, నేను పీజీ అయ్యాక నాకేమనిపించింది, మీకేమనిపించింది. సో వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది. సో ఒకప్పుడు నేను నిన్నే పెళ్ళాడతా మూవీ చూసినప్పుడు నాగార్జున యాక్టింగ్ చూసి హస్బెండ్ అంటే ఇలానే ఉంటాడు అనుకున్నా. ఇప్పుడు నాకు అంటే ఓపెన్గా చెప్తున్నాను, నేను నిజంగా షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, నాగార్జున కానీ నాకు అంత ఆపర్చునిటీ ఇచ్చి మాట్లాడండి నీలిమ అంటే, అసలు వాళ్ళందరినీ నేను ఇప్పుడు ఐఎమ్ సో అగేన్స్ట్ దేర్ మూవీస్. అప్పుడు బాగా నచ్చినాయి. అంటే ఆ టైంలో నేను పీజీ చదివేటప్పుడు నిన్నే పెళ్ళాడతా మూవీ, ద బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ తబు అండ్ నాగార్జున అండ్ మురారిలో మహేష్ బాబు అండ్ సోనాలి బెంద్రే. యూ సా ద మూవీస్? సో యూనో దిస్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నేనేమనుకునేదాన్ని, సో పార్ట్నర్స్ అంటే ఇలానే ఉంటారు కాబోలు అనుకుంటా. అవునా కదా? విల్ గెట్ క్యారీడ్ అవే విత్ ద మూవీస్ బికాస్ దెర్ ఈస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ విత్ ద ఫిలిమ్స్. సో ఇప్పుడున్న వాళ్ళకి ఏంటి మూవీస్, వాళ్ళ రిలేషన్షిప్స్ ఏంటి, యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, ద ఏజ్ గ్రూప్. సో ఎప్పుడు ఏది కూడా డిఫరెన్స్ చేయలేం. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పింది, ఇప్పుడు వాళ్ళందరూ నాకు కనబడితే నేను డెఫినెట్గా వాళ్ళకి దండం పెట్టి, బాబు అలాంటి సినిమాలు తీసి, నాగార్జున గారు కానీ, షారుఖ్ ఖాన్ కానీ. సో అప్పుడు మనం బుర్రపాటు చేసుకున్నాం. మైనే ప్యార్ కియా వచ్చినప్పుడు నో, వీ వర్ జస్ట్ థింకింగ్ దట్ యు నో ఇన్ అవర్ కాలేజ్ దిస్ ఈస్ హౌ ద లైఫ్ ఈస్, దిస్ ఈస్ హౌ ద పార్ట్నర్స్ విల్ ట్రీట్. ఎగ్జాక్ట్లీ. హ్యాపీ డేస్ చూసి బీటెక్ జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు హ్యాపీ డేస్, ఐ కనెక్ట్ మై సెల్ఫ్ టు మురారి అండ్ నిన్నే పెళ్ళాడతా, డర్ మూవీ, ఇలాంటివన్నీ. సో ఇప్పుడు వీళ్ళు దేంతో కంపేర్ చేస్తారు? ఇప్పుడు మీరు జెన్జీ గురించి అడిగారు, వాళ్ళ మూవీస్ ఏంటి? హ్యాపీ డేస్ వాళ్ళకి తెలియదు కదా, అన్లెస్ రిలీజ్ అయితే తప్ప తెలుస్తుంది. సో ఏంటంటే నేనేం చెప్తానంటే, యాజ్ పర్ యూ ఆస్క్ మీ, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 5 క్వాలిటీస్ అనుకుందాం. రీజనబుల్లీ ఎ గుడ్ ఫ్యామిలీ, బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, ఇండిపెండెంట్ ఉండాలి, ఫైనాన్షియల్గా అంత డెసిషన్ తీసుకోగలగాలి. ఒక 5 క్వాలిటీస్ అనుకుందాం. ఒక అబ్బాయి అనుకుందాం, చూడ్డానికి బాగుండాలి, చదువుకొని ఉండాలి, మంచి ఉద్యోగం చేస్తుండాలి, రీజనబుల్లీ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ, కొంచెం ఎథికల్గా ఆనెస్ట్గా ఉండాలి. సో ఇలా ఒక 5 క్వాలిటీస్ మనం పెట్టుకుందాం. ఈ 5 క్వాలిటీస్లో ఒక 3 మీకు మ్యాచ్ అయినా ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. You understand what I'm saying? Yes. Please accept it. The other 2, you can nurture it. Because anyway you are in a dominating, even if it is 2, at the end of the day again it comes the interest on a person. Manishi meeda neeku interest undali. So people see, I think I'm talking to SumanTV viewers and I wanted to talk very boldly and very openly. ఓకే. ఎందుకంటే నేను మాట్లాడేది నా ప్రతి ఒక్క తెలుగు వ్యూవర్కి అర్థం అవ్వాలని నేను చెప్పాలనుకుంటున్నాను. బికాస్ నాకు చాలా వరి ఉంది,
నేను నిన్న మొన్న కూడా చెప్పాను, రేపటి రోజున తిండి లేక ఎవరు చనిపోరు, మాట్లాడడానికి మనుషులు లేక చచ్చిపోతారు. బికాజ్ మీకు ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు. నేను గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. వెన్ విల్ యూ స్టాప్? నీకు కార్ నడపడానికి లైసెన్స్ ఉంది, పెట్రోల్ పోసుకోవడానికి డబ్బులు ఉన్నాయి, అలా నువ్వు డ్రైవ్ చేస్తూనే ఉంటావా 365 రోజులు? ఎక్కడో ఒకటి పార్క్ చేయాలి కదా. ఎస్, సో యూ నీడ్ టు ఫైండ్ యువర్ పార్కింగ్ స్పేస్. ఎప్పుడు నీకు ఆ పార్కింగ్ స్పేస్ వస్తుంది? యూ నీడ్ టు స్టాప్. ఎప్పుడు స్టాప్ అవుతావు? ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్లో ఒక 2-3 అన్నా ఉన్నా మిగతావి నువ్వు నర్చర్ చేసుకో. అంటే మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు ఆ 2-3 చూస్తావు. ఆ 2-3 చూస్తే స్టార్ట్ నర్చరింగ్ ఇట్, స్టార్ట్ నర్చరింగ్ ద రిలేషన్షిప్, ట్రై టు అండర్స్టాండ్ అండ్ దెన్ కంటిన్యూ విత్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఈజ్ ఓన్లీ అ రెమెడీ నవడేస్. ఇంకేం లేదు, ఆప్షన్ లేదు. అదర్వైజ్ యుల్ బి అలోన్. లాయల్టీకి నేటి సంబంధాల్లో ఉన్న ఎంత ప్రాధాన్యత ఉంది అని అంటారు? ఇఫ్ యూ ఆస్క్ మీ, లాయల్టీ ఈజ్ నాన్ నెగోషియబుల్. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడిందంతా వేస్టే లాయల్టీ లేకపోతే. ఓకే, నిజాయితీ, లాయల్టీ అంటే నిజాయితీ, ట్రాన్స్పరెన్సీ, ఓకేనా, అకౌంటబిలిటీ. ఒక రిలేషన్షిప్లో అకౌంటబిలిటీ కావాలి. నువ్వేమన్నా చెయ్యి, గివ్ స్పేసెస్ టు ఈచ్ అదర్. సి వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మనమే మన టైంలో ఐ ఫినిష్ మై పీజీ ఇన్ 98-2000. It's been like 26 years I finished my post-graduation. So now after 26 years, if you ask me, my children, what I'm transforming to my children, what my children are inheriting from me and my qualities. So you try to give spaces. అంటే నేను అప్పట్లో ఉన్నప్పుడు నా మైండ్ సెట్ వేరేగా ఉండుండేదేమో, మీ మైండ్ సెట్ వేరేగా ఉండింది. సో మై మదర్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్, మై గ్రాండ్ మామ్స్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. సో ఇప్పుడున్న మైండ్ సెట్కి ప్లీజ్ గివ్ స్పేసెస్ టు పీపుల్. ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చి, have loyalty, have transparency in a relationship, then it will be beautiful. That relationship will be beautiful. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ పాయింట్ అంటే, ఈరోజు ఎవరి మొబైల్ అన్నా పాస్వర్డ్ లేకుండా ఉంటుందా? నాదుంది. నాట్ ఫర్ మీ, బట్ ఎవ్రీవన్ ఈస్ మెయింటైనింగ్. Because you are loyal to your partner, you don't have a password, man. So I appreciate you and he's so lucky about it. Any couple, can they put their mobiles on the table without passwords? In this, అది చేసి చూడండి. Do that. You enjoy the relation. You understand what I'm saying? ఎప్పుడైతే నీ ఫోన్కి పాస్వర్డ్ ఎత్తేస్తావో, నీ ఫోన్ని ఫ్రీగా వదిలేస్తావు, ఇవాళ రేపేంటి ఇంటికి వెళ్ళేటప్పటికి am I right or wrong? Am I right or wrong? I'm asking people. Okay, you delete everything. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. You delete everything. Why? Because you have ప్రొఫెషనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. ఏంటి 3 చెప్పండి? ప్రొఫెషనల్ లైఫ్ ఎవరికి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు, పర్సనల్ లైఫ్ ఫ్యామిలీలో, అండ్ వాట్ ఈస్ ప్రైవేట్ లైఫ్? ఎవ్రీబడి హ్యాస్ ప్రైవేట్ లైఫ్ అనేది ఒక స్టేటస్ సింబల్గా కూడా భావిస్తున్నారు ఇవాళ రేపు. నీకు ప్రైవేట్ లైఫ్ లేదా? you're gone, bro. You're nowhere in the society. So when you bring all these life to one life, you'll be at peace. That there comes the loyalty. నీ ఫోన్ ఎప్పుడైతే నువ్వు పాస్వర్డ్ ఎత్తేసి అడబడేస్తావో, you are successful in your life. If once you practice in your relationship, it will happen. నేను బట్ అనుకుంటున్నాను ఈ జనరేషన్ జెడ్ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ కరెంట్ జనరేషన్ మీద. వాళ్ళు చేస్తారు, ఇది వాళ్ళు అచీవ్ చేస్తారు. అంటే మనం మళ్ళీ హిస్టరీ రిపీట్స్. ఇప్పుడు మా తాతయ్య నాయనమ్మకి అమ్మమ్మకి ఫోనులు లేవు కదా, సో ఎవ్రీథింగ్ దే యూస్ టు టాక్. మోస్ట్లీ మై మామ్ అండ్ మై డాడ్ ఆల్సో దే డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ డ్యూరింగ్ 70s and 80s. సో మన జనరేషన్లో మనకు వచ్చినాయి. సో రాబోయే జనరేషన్లో మళ్ళీ మనం హిస్టరీ రిపీట్ చేయడం అంటే ఇదే. వాళ్ళు ఎత్తేస్తే ఐ థింక్ వాళ్ళందరూ దిస్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ జనరేషన్ వేర్ అగైన్ దే విల్ బ్రింగ్ బ్యాక్ అవర్ ట్రెడిషనల్ వాల్యూస్ అని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో ఫర్ ఇట్ యాక్చువల్లీ. గైస్, హోప్ యూ విల్ నాట్ డిసప్పాయింట్ మీ. రిలేషన్షిప్లో గివ్ అండ్ టేక్ అనేది ఎలా ఉండాలి, ఇద్దరి మధ్యన సమతుల్యత ఎలా ఉండాలి అని అంటారు? See, for me, I'm a giver because I'm an eldest daughter. I'm always a giver. If you are not getting a giver in your life, if you are not in a taking position, give it. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ నో బికాస్ సీ ఐఎమ్ అ మూవీ బఫ్ అండ్ ఐ గెట్ క్యారీడ్ అవే విత్ మూవీస్ అనుకోవచ్చు. దడకన్ అని ఒక మూవీ ఉంది, చూసారా మీరు? అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి అండ్ సునీల్ శెట్టి. దాంట్లో అక్షయ్ కుమార్ మేక్స్ one dialogue. What a beautiful dialogue. Only for that dialogue I watched that movie 20 times. Oh. You want me to explain that? Because giving అంటే ప్రేమలో, రిలేషన్షిప్లో నువ్వు ఇచ్చి 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 ఒక టైం వచ్చాక అవతలోళ్ళు
they'll become helpless to give you back. అంత ఓపిక నీకుంటే ఎప్పుడు వస్తుంది అంత ఓపిక? అవతల వ్యక్తి మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. సో ఇన్ దట్ మూవీ దిస్ అక్షయ్ కుమార్ హ్యాస్ అ స్టెప్ మామ్, స్టెప్ మదర్ ఉంటుంది. అండ్ ఇతను వాళ్ళని చాలా ఇష్టపడుతూ ఉంటాడు, వాళ్ళ మదర్ని, వాళ్ళ సిస్టర్ని, బ్రదర్ని, ఆల్ స్టెప్ సిస్టర్ అండ్ స్టెప్ బ్రదర్. హీ లవ్స్ దెమ్ సో మచ్. ఎంత ప్రేమిస్తాడంటే దెన్ హీ మ్యారీస్ టు శిల్పా శెట్టి అండ్ హీల్ బ్రింగ్ హర్ టు ద హౌస్. సో ఈ అమ్మాయి శిల్పా శెట్టి విల్ అబ్జర్వ్ వాళ్ళంతా ఇలా క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారని అర్థం చేసుకుంటుంది. చేసుకొని వెన్ హర్ హస్బెండ్ కమ్స్ హోమ్ షీ విల్ టెల్ హిమ్, మా బహన్ భాయ్ तुम उन लोग को पूछते हो लेकिन దే హేట్ యూ అండ్ దే డూ ఆల్ దీస్ థింగ్స్ బిహైండ్ యూ అని చెప్తుంది. నువ్వు వాళ్ళనేమో పూజిస్తావు, వాళ్ళని ప్రేమిస్తావు, వాళ్ళని ఇలా చేస్తారని. దెన్ హీ అటర్స్ వన్ డైలాగ్, మెన్, that is the sexiest dialogue which I ever keep it in my mind. That time I was around I think 22-23 years. He says, मैं इतना प्यार करूँगा कि एक दिन वो लोग मजबूर हो जाएंगे कि मुझसे उल्टा प्यार करें. You understood the meaning? చెప్పండి. నేను ఇస్తూ ఉంటాను, ఏదో ఒక టైంలో నాకు అది దక్కుతుంది అని చెప్పేసి సో I was ప్లీజ్ స్టార్ట్ expecting that. గివింగ్. ఇప్పుడు ఏదో అక్షయ్ కుమార్ ఇచ్చాడు మీరు ఇవ్వమని కాదు నేను చెప్పేది. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా సి వెన్ పీపుల్ మేక్ మూవీస్ దే డూ విత్ రీసెర్చ్. వెన్ మనకి చరిత్రలో కానీ బుక్స్లో కానీ సి ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఇట్స్ అ టూ పీపుల్ నర్చరింగ్ ఎ హౌస్, టూ పీపుల్ షేరింగ్ సమ్ ఎమోషన్ instead of sharing with multiple partners. So that's a different kinds of hormones which will release in your mind. Okay, so try to get happy hormones instead of developing cortisol. Cortisol is a stress hormone. But janalu instead of oxytocin, instead of serotonin, instead of dopamine, they are releasing cortisol. Why? Because their focus is different. వాళ్ళ ఫోకస్ అంతా వేరే వాటి మీద ఉంది కాబట్టి వాళ్ళ బాడీ కార్టిజాల్ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ వై దే ఆర్ అండర్ హై స్ట్రెస్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, పాతకాలంలో రిలేషన్షిప్స్ కావచ్చు, పెద్దవాళ్ళు చెప్పిన మాట మనం వింటూ ఉంటాం. సో అలానే స్టార్ట్ చేసుకుంటూ లైఫ్ ఎండ్ వరకు కొంతమంది అలానే వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆ స్టైల్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నాము. బట్ ఇప్పుడు మోడ్రన్ లైఫ్ స్టైల్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అనేలాగా వింటున్నాం. మోడర్న్ లైఫ్ స్టైల్ ప్రజెంట్ జనరేషన్ మీద ఎలా ఉంది అని అంటారు? లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంది. బికాస్ యువర్ డ్రెస్సెస్ హ్యావ్ చేంజ్డ్, యువర్ మేకప్ హ్యాస్ చేంజ్డ్, యువర్ అప్రోచ్ హ్యాస్ చేంజ్డ్. ఒకప్పుడు మనకి క్లబ్స్, పబ్స్ అనేది ఎక్స్పోజర్ లేదు. ఓకేనా? ఇప్పుడు ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్స్. ఎగ్జాక్ట్లీ. ద నేమ్ ఆల్సో హ్యాస్ చేంజ్డ్. ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్స్. దట్ మీన్స్ యూ కెన్ గో దేర్ విత్ ద ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. సో ఇనీషియలీ men started going, then men started taking women, then now the family, wife and husband, parents started taking kids. So అందరూ కలిసి కూర్చొనే the culture is been developing. ఇది నేను నెగటివ్ అని నేను అనట్లేదు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు జడ్జ్ సంబడి. సో దిస్ షుడ్ నాట్ షో ఇంపాక్ట్ ఆన్ యువర్ రిలేషన్షిప్. సో ఇలా మీరు కల్చర్ని అడాప్ట్ చేసుకోండి, ఇలా మీరు ట్రెడిషన్స్ని అడాప్ట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పడుకున్నప్పుడు నీ దిండు మీద నీ కన్నీరు పడకూడదు. మీకు అర్థమైందా నేను చెప్పేది? యువర్ టియర్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐఎమ్ నోటీసింగ్, రోజంతా నువ్వు జాబ్ చేయి, పార్టీస్ ఎంజాయ్ చేయి, ఫ్రెండ్స్తో తిరుగు, రకరకాల యాక్టివిటీస్ చేయి. ఇంత చేసినా వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? యువర్ పిల్లో ఈజ్ సఫరింగ్. ఎస్, యా. హౌ టు మెజర్ ఎ రిలేషన్షిప్? Relationship cannot be measured. It is only love. Love, 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 love everywhere. It is so beautiful. Try to have that emotion. Try to experience it. Genuinely experience cheyandi. సో దాన్ని మెజర్ చేయలేవు నువ్వు. ఇప్పుడు 150 కోట్ల పాపులేషన్ ఉంటే ఇండియాలో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తారు ప్రేమ అంటే ఏంటి, ఎలా మెజర్ చేస్తా అంటే. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ కెనాట్ మెజర్ లవ్. ఓకే. See, your partner might give you so many surprises, so many gifts. He might, show a lot of love to you. It's a different. అదే చెప్తున్నాను కదా, ఒక ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది మూడో వ్యక్తి చెప్పలేరు. ఆ ఇద్దరికే తెలుస్తుంది. ఇప్పుడు బోత్ యువర్ పేరెంట్స్ పొద్దు నుంచి సాయంత్రం వరకు గొడవ పడ్డా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే కమ్ టుగెదర్. అవర్ పేరెంట్స్ యూస్ టు కమ్ టుగెదర్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అంటే ప్రతి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అది ఎలా క్రాక్ చేస్తారనేది ఆ ఇద్దరికే తెలుసు, మూడో వ్యక్తికి తెలీదు. తెలుస్తుందా? నో, తెలీదు.
So what your partner wants, what you want, you only have to crack it. He only has to crack it. So it is not measurable. I cannot see love as in a scale to measure. రిలేషన్షిప్ అనగానే అంటే లైక్ ఒక మూవీలో చూసినట్టు మా ఇద్దరి అభిప్రాయాలు సేమ్ ఉన్నాయి, మా ఇద్దరి అలవాట్లు సేమ్ ఉన్నాయి, సో మా టేస్ట్లు కూడా సేమ్ ఉన్నాయి, ఇవి మాత్రం సరిపోతాయా? లేదంటే ఎమోషనల్ బాండ్ ఎంత ఇంపార్టెంట్ అంటారు ఒక రిలేషన్షిప్లో? ఇవి సరిపోతాయి ఒక రకంగా. అంటే నువ్వు కాఫీలో నచ్చుతుందా, నాకు కూడా కాఫీ నచ్చుతుంది. యూ లైక్ బ్లాక్, ఐ లైక్ బ్లాక్. యూ లైక్ వైట్, ఐ లైక్ వైట్. యూ లైక్ దిస్ మూవీ, దిస్ బుక్. ఇవన్నీ కొంతవరకు మాట్లాడుకోవడానికి సరిపోతుంది. ఎక్కడ మాట్లాడుకోవడానికి సరిపోతుంది? వెన్ యూ మీట్ దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం, వెన్ యూ సిట్, చక్కగా డెకరేట్ అయ్యి వస్తాం కదా. ఎవ్రీ గర్ల్ వెన్ షీఈస్ గోయింగ్ ఆన్ ఎ డేట్, వెన్ ఎ బాయ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎ డేట్, ఇనీషియల్గా ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ గుడీ లవ్. యూ స్టార్ట్, యూ వాంట్ టు లుక్ ద బెస్ట్, వేరింగ్ యువర్ బెస్ట్ డ్రెస్. యూ గో సిట్ దేర్ ఫస్ట్ టైం, నాట్ ద ఫస్ట్ టైం, మేబీ 10 మీటింగ్స్, 20 మీటింగ్స్, మంచి బట్టలు వేసుకొని కూర్చొని మాట్లాడుకునేంతసేపు బాగుంటుంది. వెన్ యూ ఆర్ టుగెదర్ లివింగ్ అండర్ వన్ రూఫ్, పొద్దున్నే లేసి బ్రష్ చేసుకోకుండా మాట్లాడు. ఇఫ్ హీఈస్ యాక్సెప్టింగ్ అండ్ he is also with the same Bermuda, with the shabby Bermuda, I mean with unshaved face or with the shabby hair. See, you should be able to accept your partners at any kind of point and any kind of presentation. So నేనేం చెప్తానంటే, before sleeping with the body of a person, start sleeping with the mind of a person. You know, you got the statement what I said. I'm trying to talk to my సుమన్ టీవీ వ్యూవర్స్. మనిషి శరీరంతో పడుకునే కంటే ముందు వాళ్ళ మైండ్తో పడుకోండి. వాట్ ఈజ్ మైండ్? దెర్ క్యారెక్టర్, దెర్ పర్సనాలిటీ, దెర్ క్వాలిటీస్, దెర్ హ్యాబిట్స్, దెర్ బ్యాక్గ్రౌండ్స్, దెర్ ఫ్యామిలీస్, దీస్ ఆర్ ఆల్ మైండ్. వీటన్నిటితోనే కదా మనం తయారవుతాము. సో బయలాజికల్లీ ఎనాటమీ అంతా ఒకటే. అందరూ, ఆల్ విమెన్ ఆర్ సేమ్, ఫేసెస్ ఆర్ డిఫరెంట్. You understand what I'm saying? Yes. See, we might be little elaborative. కొంచెం ఓపెన్గా మనం మాట్లాడొచ్చు, చాలామంది మనల్ని తప్పులు పట్టచ్చు, నాకేం ఇబ్బంది లేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందో, నా ఎక్స్పీరియన్స్ వల్ల అట్లీస్ట్ 1% ఆఫ్ ఏపీ తెలంగాణ యంగ్స్టర్స్, ఇఫ్ దే థింక్ ఓవర్, ఐ అచీవ్ బ్రో వాట్ ఐ వాంట్ టు అచీవ్. So what I'm saying, start sleeping with the mind of a person before you sleep with the body of a person, because all bodies are same. నీ మైండ్ని బట్టే you start looking at the body. You got it? Yes. మ్యామ్, రిలేషన్షిప్లో వ్యక్తిగత లోపాలను గుర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ అలౌ చేయాలి కదా. గుర్తించడం ఇంపార్టెంటే, బట్ యూ షుడ్ అలౌ యువర్ పార్ట్నర్ టు డూ దట్, రైట్? అది ఎప్పుడు అలౌ చేస్తావు? ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆ మైండ్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ మైండ్తో మీరు సంసారం చేయాలి ఫస్ట్. To tell them in a very literally Telugu words, first you start doing samsaram with that mind, then comes body. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి, భారతి దిస్ ఈజ్ నాట్ రైట్, దెన్ యూ యాక్సెప్ట్ ఇట్. నీలిమా దిస్ ఈజ్ నాట్ రైట్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఐ విల్ నాట్ సే దట్ వై దిస్ గై ఈజ్ ఆల్వేస్ పాయింటింగ్ అవుట్, భారతి ఇది బాలేదు, అది బాలేదు, అది వాట్ ఈస్ దిస్? యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ బిజినెస్ అదర్ దాన్ నన్ను తప్పు పట్టడం తప్ప వేరే బిజినెస్ లేదా? ఇలాంటి థాట్ మనకి ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఈ R&D చేయనప్పుడు వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే నీకు మనిషి మీద ఇంట్రెస్ట్ ఉండి, నువ్వు జాగ్రత్తగా యు ఆర్ స్టార్టెడ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దట్ పర్సన్, ఓకే హీఈస్ షీల్డ్ టు మీ, మీన్ ఇట్స్ ఎ గ్రేట్ షోల్డర్ ఫర్ మీ అనే నీకు థాట్ ఎప్పుడు వస్తుందో, ఆ కంఫర్ట్ ఎప్పుడు వస్తుందో, వాట్ ఎవర్ డ్యామ్ థింగ్ హీ విల్ సే, అరే ఇట్స్ ఓకే హీఈస్ మై పార్ట్నర్ను అనేసి నువ్వు ఒప్పేసుకుంటావు. తప్పులేదు, తప్పులు పట్టొచ్చు, కాకపోతే తప్పులు పట్టడానికి మనం ఒప్పుకోవాలి కదా. యాక్సెప్టెన్స్, రిలేషన్షిప్ ఇస్ అన్ యాక్సెప్టెన్స్. ప్రజెంట్ జనరేషన్లో రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి అని అంటారు? బికాజ్ ఇట్ విల్ నాట్ వర్కౌట్. ఇదివరకు ఏంటంటే ఏదన్నా రిలేషన్షిప్ పెళ్ళిళ్ళు అయితే దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని త్యాగాలు, యుద్ధాలు, పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? లెట్స్ మూవ్ ఆన్, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, ఓకే థ్యాంక్ యూ బాయ్. కానీ అంతకుముందు వాళ్ళు ఎన్ని రోజులు స్పెండ్ చేశారు, ఎన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ స్పెండ్ చేశారు, ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అయ్యారు, ఎక్కడెక్కడ చెరిష్ చేశారు, అవన్నీ వాళ్ళకి అనవసరం. దట్ ఈజ్ వేర్ ఇన్ యువర్ సీయింగ్. బట్ ఒక రకంగా నేనేమంటానంటే, దిస్ ఈజ్ ఆల్సో అ గుడ్ థింగ్. అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే నీకు ఇష్టం లేకుండా ఆ రిలేషన్షిప్లో ఉండి, ఇన్స్టెడ్ ఆఫ్ బిట్రేయింగ్ ఈచ్ అదర్ అండ్ చీటింగ్ ఈచ్ అదర్, ప్లీజ్ డిపార్ట్ అండ్ ఫైండ్ పీస్ ఇన్ ఈచ్ అదర్స్ లైఫ్. అది కూడా ఒక రకంగా మేలే, ఎప్పుడు నువ్వు క్రాక్ చేయలేనప్పుడు.
క్రాక్ చెయ్యాలనిపిస్తే యూ రిపేర్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ అ రిపేరబుల్, డూ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రిపేరబుల్, జస్ట్ ఫైండ్ యువర్ వేస్. ఈజ్ ఆల్వేస్ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ట్రస్ట్ నిర్మించడానికి అత్యంత కారణాలు ఏమై ఉంటాయంటే ట్రస్ట్ నిర్మించుకోవడం రిలేషన్షిప్లో ఎంత ఇంపార్టెంట్ అంటారు? Love, interest, I mean attention towards each other. Always your partner has to be excited about you, and you have to be excited about your partner. ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఎక్సైట్మెంట్? 1 or 2 years. అంతేనా? If you give respect, it will be whole for life. సో ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. సో వీటన్నిటికీ కూడా ఇంటిమసీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. హౌ యూ బోత్ ఆర్ ఇంటిమేట్ టువర్డ్స్ ఈచ్ అదర్. వెన్ యూ ఆర్ ఇంటిమేట్, automatically that excitement comes. See, you will be excited about your partner. ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు, నేను ఏం వేసుకోవాలి, ఏం వండాలి, ఎలా ఉండాలి, ఎలా డెకరేట్ చేయాలి. దిస్ ఆల్ థింగ్స్ రన్నింగ్ ఇన్ ఎ గర్ల్స్ మైండ్. అండ్ ఏ మ్యాన్ ఆల్సో, ఇఫ్ హీ ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ హిస్ పార్ట్నర్, automatically you know how to surprise her, you know how to provide her, how to protect her. Because according to our history and nature, man is always a provider and a protector, and woman has to nurture whatever he is bringing on the table. If these two will balance, ఆటోమేటిక్గా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది కదా. అది ఏ కెఫేలోనో, బార్లోనో, బేకరీలోనో దొరికేది కాదు, దట్ యూ కెన్ గో అండ్ బై. దీస్ ఆర్ ఆల్ ట్రేట్స్ వేర్ యూ డెవలప్ బేసింగ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ అండ్ యువర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యువర్ పార్ట్నర్స్. ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్స్కి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి అని అంటారు? యాక్చువల్లీ మనమే క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకి. దే ఆర్ వెరీ క్లియర్. ద ప్రజెంట్ జనరేషన్ ఆర్ వెరీ క్లియర్ వాట్ దే వాంట్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎలా ఎక్వైర్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. నేను మొన్న చెప్పినట్టు కూడా వెరీ 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 సింపుల్ గైడెన్స్ ఈజ్ వాట్ దే రిక్వైర్. సో ఛాలెంజెస్ ఉన్నాయి బికాస్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నాయి, అండ్ దే ఆర్ ఇండిపెండెంట్. స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇండిపెండెంట్, పీపుల్ ఆర్ వెరీ ఇండిపెండెంట్. సో ఒకప్పుడు నాకు ఇది కావాలి అని మీరు నేను మన పేరెంట్స్కి చెప్పే స్టేజ్లో లేము. బట్ నౌ ద చిల్డ్రన్ ఆర్ టెలింగ్, ఐ వాంట్ దిస్, I want this boy, I want this girl. They're very clear in what they want. When you have that determination of what you want, so automatically the equation changes. Equation change అయిపోతుంది. సో నీకేం కావాలో నీకు తెలిసినప్పుడు, దాన్ని ఎలా ఎక్వైర్ చేయాలో నీకు తెలిసినప్పుడు, దాన్ని సరైన మార్గంలో కూడా పెట్టే శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. మనము యాజ్ మీడియా, యాజ్ పేరెంట్స్, అగైన్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, ప్లీజ్ గైడ్ దెమ్ ఇన్ అ రైట్ డైరెక్షన్. దే విల్ ఫాల్ ఇన్ అ ప్లేస్. మ్యామ్, ఫైనల్లీ ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి అంటే ఎలాంటి అలవాటును అలవర్చుకోవాలి అని అంటారు? మీ మాటల్లో తెలియజేయండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ జనరేషన్ దట్ దే నో ఆల్ ద టెక్నిక్స్ అండ్ టిప్స్. ఇందాక నేను చెప్పినట్టు ఒక 5 క్వాలిటీస్ అనుకుంటే 3 క్వాలిటీస్ ఓకే అయినా యాక్సెప్ట్ చేయండి, అండ్ దెన్ నర్చర్ ద ఫ్యామిలీస్ అండ్ నర్చర్ ద లవ్ అండ్ ద రిలేషన్షిప్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్ అండ్ స్పాయిలింగ్ యువర్ పీస్ అండ్ డెవలపింగ్ కార్టిసాల్. Yeah. Thank you so much, ma'am. It's a good conversation and good information to the Gen Zs and to every couple who wants to come in relationships. Yeah. Yeah. Thank you so much. Thank you very much. And I'm going to see a happy and futuristic relationships రాబోయే రోజుల్లో ఉంటాయి అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ని రోజులు మనం రెగ్యులర్గా, బికాజ్ నిన్న మొన్న నేను న్యూస్లో చూశాను, దే వర్ టెల్లింగ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా 498A అప్లై అవుతుందంట. యా, సో మెన్ బీ కేర్ఫుల్. ఈవెన్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ 498A విల్ అప్లై ఫ్రమ్ సుప్రీం కోర్ట్. సో ఐఎమ్ హ్యాపీ టు టాక్ అబౌట్ దిస్ టాపిక్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ బెటర్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you.